నమస్తే ఫ్రెండ్స్. ఆర్సీబీ ఈరోజు ఒక హిస్టరీ రాసబడింది. 18 సంవత్సరాల పోరాటానికి ఒక గొప్ప తీర్పు వచ్చింది. ఇప్పటికీ కప్పు లేకపోయినా టీంలో జూన్ 3, 2025 ఆర్సీబీ గెలిచింది. ఐపీఎల్ ట్రోఫీని పట్టుకున్నారు. ఇక హిస్టరీలో ఈసారి కప్ నమ్మదే కాదు, ఈసారి కప్ మనదే అయింది. సో ఈరోజు ఆర్సీబీస్ లాంగ్ జర్నీ గురించి మాట్లాడుకున్నాం. రండి, మీరు నాతో పాటు ట్రావెల్ అవ్వండి. కథలోకి వస్తే 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయింది. అప్పుడు ఆర్సీబీలో ఒక స్ట్రాంగ్ టీం, కోహ్లీ, కేబీడబ్ల్యూఎస్, గెయిల్. బట్ కప్ మాత్రం చాలా దూరం. 2009లో, 11లో, 2016 ఫైనల్స్లో ఓడిపోయారు. ప్రతిసారి హార్ట్ బ్రేక్, బట్ హోప్ మాత్రం ఓడలేదు. ఫ్యాన్స్ మొత్తం ఇండియాలో మోస్ట్ లాయల్. ట్రోఫీ లేకుండా కూడా 18 సంవత్సరాల వరకు టీంని సపోర్ట్ చేశారు. ఇంకా విరాట్ కోహ్లీ, ద హార్ట్ ఆఫ్ ఆర్సీబీ. విరాట్ కోహ్లీ అంటే ఆర్సీబీ అంటే ఒక ఎమోషన్. ఆయన కెప్టెన్గా 8 సంవత్సరాలు 2016లో 973 రన్స్తో టీంని ఫైనల్కి తీసుకెళ్లాడు. కానీ కప్ దొరకలేదు. కెప్టెన్సీ వదిలేసిన తర్వాత కూడా ఆయన కమిట్మెంట్ మారలేదు. ఎవ్రీ సీజన్ 1 goal, ట్రోఫీ ఫర్ ఆర్సీబీ. ఎస్టర్డే, నిన్న ఫైనలీ దట్ డ్రీమ్ కేమ్ ట్రూ. June 3, 2025 ఐపీఎల్ ఫైనల్ వర్సెస్ పీవీకేఎస్. అహ్మదాబాద్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆర్సీబీ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు విత్ ఫిల్ సాల్ట్ ఇంకా కోహ్లీ. ఫిల్ సాల్ట్ అగ్రెసివ్ స్టార్ట్ చేశాడు. కోహ్లీ 43 రన్స్తో ఇన్నింగ్స్ చేశాడు. ఇంకా పాటీదార్, జితేష్ ఆల్ ఫినిషింగ్ టచ్ మంచిగా ఇచ్చారు. 190 టార్గెట్ సెట్ చేశారు. పీబీఎస్ కూడా ఫైట్ చేశారు, పీవీకేఎస్ కూడా. కానీ యష్ దయాల్, ఇంకా భువనేశ్వర్ మరియు సుయాష్, కృణాల్ ఇంకా హ్యాజిల్వుడ్ ఓవర్స్లో మ్యాజిక్ చేశారు. ఫైనల్గా పీబీకేఎస్ 184/7, ఆర్సీబీ 6 రన్స్తో గెలిచింది. స్టేడియంలో సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. కోహ్లీ కళ్ళల్లో టీయర్స్ ఆఫ్ జాయ్. విరాట్ కోహ్లీ 18 సంవత్సరాల ఐపీఎల్లో ఇప్పుడు ట్రోఫీని పట్టుకొని ఆనందంతో ఏడ్చాడు. అనుష్క శర్మ కూడా ఆయన్ని చూసి జంప్ చేసింది. ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇదే మెసేజ్: నెవర్ గివ్ అప్. సక్సెస్ తప్పకుండా వస్తుంది, కానీ టైం పడుతుంది. ఆర్సీబీ మంచి ఎగ్జాంపుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్లో మీ ఆర్సీబీ మెమరీ షేర్ చేయండి. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ క్రికెట్ లవర్స్ అందరం కలిసి ఒకసారి మళ్ళీ చెప్పడం: ఈసారి కప్ మనదే అయింది, ఈసారి కప్ మనదే.